ఒకసారి చాలామంది యంగ్స్టర్స్ కూర్చున్నారు. వాళ్ళ కల్చర్ డిఫరెంట్, చాలా హైఫై కాలేజ్ నుంచి వచ్చారు. సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత, ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత, క్వశ్చన్స్కి తావు ఇచ్చిన తర్వాత ఒక అమ్మాయి గబగబా వచ్చింది, వెనక సీట్లో కూర్చున్న అమ్మాయి. సార్ చాలా విషయాలు చెప్పారు, కానీ నా అభిప్రాయం ఒకటే, దేవుడు ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు, లేడనుకుంటే లేడు, ఇట్స్ జస్ట్ అ ఫీలింగ్ అని మైక్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. గంట సేపు నేను చెప్పిన లెక్చర్ని ఒకటే ఒక మాటలో, జస్ట్ ఫీలింగ్. అమ్మాయి ఇంకా కూర్చోలేదు, ఎందుకంటే వెనక సీట్లో కూర్చోవాలి. ఆమె ఇంకా నడుస్తూనే ఉంది. నేను మైక్లో ఇలా అన్నాను, కెన్ ఐ ఆస్క్ యు ఎ క్వశ్చన్ అన్నాను. అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది. అడగండి అంది. మీరేం అనుకోకూడదు అన్నాను. అనుకుని అడగండి అంది. మీరు అమ్మాయి అబ్బాయి అని అడిగాను నేను. అదేంటి అలా అడుగుతున్నారు అంది. చెప్పండి అన్నాను. అఫ్ కోర్స్ నేను అమ్మాయిని అంది. కాదు మీరు అబ్బాయి అని నా ఫీలింగ్ అన్నాను. ఒకవేళ నేను మీరు అబ్బాయి అని ఫీల్ అయితే మీరు అబ్బాయి అయిపోతారా అని అడిగాను. మీకేమో మీరు అమ్మాయి అన్న ఫీలింగ్, నాకేమో మీరు అబ్బాయి ఏమో అన్న ఫీలింగ్. ఈ రెండు ఫీలింగ్లలో ఏది కరెక్టో తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఫ్యాక్ట్ దగ్గరికి వెళ్ళాలి. దేవుడి గురించి చాలా మందికి చాలా ఫీలింగ్స్ ఉంటాయి, కానీ ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకోవాలి. నువ్వు దేవుడు లేడు అని ఫీల్ అయినంత మాత్రాన, ఒకవేళ నిజంగా ఆయన అక్కడ ఉంటే లేకుండా పోడు. నువ్వు దేవుడు ఉన్నాడు అని ఫీల్ అయినంత మాత్రాన, ఒకవేళ నిజంగా ఆయన అక్కడ లేకపోతే ఆయన అక్కడికి వచ్చాడు. బయట ఉన్న వాస్తవాన్ని బట్టి నా ఫీలింగ్ ని మార్చుకోవాలి తప్ప, నా ఫీలింగ్ ని బట్టి ఫ్యాక్ట్ మారదు. యూజ్ యువర్ బ్రెయిన్స్, యూజ్ యువర్ కామన్ సెన్స్.